ఆపరేషన్ సింధూర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కర్ణాటక తమిళనాడు బీజేపీ సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు దేశ భద్రత విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దేశ సమగ్రత శాంతి కోసం జరిగిన ఆపరేషన్ సింధూర్ మీద విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఆల్ పార్టీ ఎంపీలు విదేశాలకు వెళ్లి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, పాక్ దురాగతాలను ఎండగడుతున్న సమయంలో కాంగ్రెస్ ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమన్నారు. దిగజారిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ తన పరువు తీసుకుంటుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తక్షణమే కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి గారు నిన్న జై హింద్ సభ పేరుతో తిరంగా జెండాలు పట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సభలో ముఖ్యంగా భారత ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సమయంలో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాహసోపేతంగా మన సైనిక దళాలు చూపించిన చొరవ, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులను మట్టుపెట్టించినటువంటి పరిస్థితులు, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ దేశంగా యావత్ ప్రపంచం కూడా మన సైనికుల్ని, మన సైనిక శక్తిని, మన యొక్క సాంకేతిక నిపుణుల్ని, శాస్త్రజ్ఞుల్ని కొనియాడుతున్నటువంటి సందర్భం. ఇందులో కూడా మరి కోడిగుడి మీద ఈగలు లెక్కేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు ఇతరులు చేసే అనేక రకాలుగా కేవలం ఈర్ష్యతో నరేంద్ర మోడీ గారి పైన, ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి సందర్భంగా లేవు. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రజలు సహించరు. ఈ సమయంలో అందరం ఒకటే ఒకే వాయిస్గా వినిపించాల్సిన సమయం. రకరకాల రాజకీయ వ్యాఖ్యలు చేయడాన్ని కేవలం వాళ్ళ రాజకీయ దిగజారుతనాన్ని తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఏదో బలంగా మోడీ గారిను, కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో వ్యాఖ్యలు చేసి తిరిగితే ఆయన ఏదో మెప్పు పొందొచ్చు కాంగ్రెస్ అధిష్టానం అనే ఉద్దేశం కనపడుతుంది. దాంట్లో ఇది మంచి పద్ధతి కాదు. దేశ సమైక్యతకి అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేయాల్సినటువంటి పరిస్థితి, జాతీయ జెండా కింద రావాల్సిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్